పాకం పట్టే అవసరం లేకుండా బెల్లంతో రాగిలడ్డు. రాగిలడ్డు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు అటుకులు వేసుకోండి. అటుకులు వేసిన తర్వాత వీటిని కొంచెం వేడి చేసేసుకొని ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కనుంచుకోండి. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని 1.5 కప్పులు రాగి పిండి వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి సన్నని మంట మీద రాగి పిండి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోండి. రాగి పిండి వేగిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. మరొక 2 నిమిషాలు బాగా వేయించిన తర్వాత ఈ రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పిండిని ఫ్రై చేసిన ప్యాన్లోనే ఉంచేస్తే మాడిపోతుంది, కాబట్టి తప్పకుండా వేరొక ప్లేట్లోకి తీసుకొని వేయించిన అటుకులు కూడా వేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోగా స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు తురిమిన బెల్లం వేసి అరకప్పు వాటర్ పోసుకొని జస్ట్ బెల్లాన్ని కరిగించుకోండి. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగి ఉడకడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/4 కప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఇందులోకి పోసేసుకోండి. తర్వాత చల్లారిన రాగి పిండిని కూడా వేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద ఒక మూతను పెట్టేసుకోండి. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మూత తీసేసి ఒకసారి అంతా రబ్ చేస్తూ ఇలా కలిపేసేసేయండి. తర్వాత మీకు నచ్చిన సైజులో రాగి లడ్డూల్ని తయారు చేసుకోండి. బాగా ప్రెస్ చేస్తూ లడ్డూల్ని చుట్టారంటే ఈజీగా లడ్డూలు తయారైపోతాయి. అటుకులు కానీ బొంబాయి రవ్వ కానీ వేసి రాగి లడ్డూలు తయారు చేయడం వల్ల నోటికి చుట్టుకోకుండా బాగా రుచిగా వస్తాయి. మరి ఈ లడ్డు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హోమ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.